హైదరాబాద్ వెంకటేశ్వర నగర్లోని ప్రభుత్వ పాఠశాల ముందు కొద్ది రోజులుగా చెత్త చెదారం వ్యర్థాలు పేరుకుపోయింది. దీంతో అపరిశుభ్రత దుర్వాసన కారణంగా చిన్నారులు తీవ్ర జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. నా పేరు శ్రవంతి. మా స్కూల్ ప్రహరీ పక్కన చెత్త వేస్తున్నారు. అక్కడితో మాకు వాసన చాలా బాగా వస్తుంది. మాకు క్లాస్లో ఉండబుద్ధి కూడా అవతలేదు. అందుకు చెత్త తీయాల్సిగా వేడుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వాసన చాలా వస్తుంది. దోమలు, ఈగలు కూడా చాలా వస్తున్నాయి. క్లాస్లో కూడా ఉండడానికి కూడా వీలు అవసరం వస్తలేదు. మా క్లాస్ పక్కన చెట్టుని మొత్తం గలీజ్ వాసన వస్తుంది. అన్నం తినేటప్పుడు మొత్తం ఈగల దోమలు మొత్తం వస్తున్నాయి. మా క్లాస్ పక్కన మొత్తం చెట్టు ఉంది. క్లాస్ చెప్పేటప్పుడు మొత్తం వాసన వస్తుంది. మా స్కూల్లో అందరూ చెత్త వేస్తారు, అందుకే మాకు వాసన వస్తుంది. స్కూల్ రావాలంటే భయం వేస్తుంది. కుక్కలు అన్నీ వస్తున్నాయి మా స్కూల్కి. వాసన వల్ల ఏం వినిపిస్తలేదు. పేరు ఆంజనేయులు. నేను ఎంపీపీఎస్ వెంకటేశ్వర నగర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని. నేను ఈ పాఠశాలకి 2 సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పటి నుంచి కూడా మా పాఠశాల ఈ ప్రహరీని ఆనుకొని ఈ వెంకటేశ్వర నగర్ కాలనీలో చాలామంది ఇక్కడ డస్ట్ వేయటం జరుగుతూ ఉంది. ఇది పెద్ద డస్ట్బిన్గా తయారైంది. కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకి చెప్పాను, కాలనీ వాళ్ళకి, తర్వాత అందరికీ తెలియజేస్తూనే ఉన్నా. వేసినప్పుడు కూడా అమ్మ ఇక్కడ వేయకూడదని చెప్తానే ఉన్నాం. కానీ ఇక్కడ అందరూ తీసుకొచ్చి వేయటం వల్ల పూర్తిగా వాసన, దుర్గంధం ఉండటం వల్ల ఇక్కడ పైన 3వ తరగతిని జరపడం చాలా కష్టమైపోతూ ఉంది. పిల్లలకి దోమలు, ఈగలు, అందుట్లో మాకు ప్రహరీని ఆనుకొనే ఉంది కాబట్టి మా మధ్యాహ్న భోజనము, తర్వాత కోడిగుడ్డు ఉన్నటువంటి సమయంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. కాబట్టి వాటి మీద వాలడం, అన్నం తినేటప్పుడు పక్కనే ప్రహరీని ఆనుకొని ఉంది కాబట్టి దోమలు, ఈగలు రావటం, వాయువు కూడా వాళ్ళు తినే ఆహార పదార్థాల మీద వాలటం, వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా విసురుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము పెద్దలందరికీ తెలియజేశాం. కాబట్టి ఏ రకమైనటువంటి చర్య లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, కానీ చర్యలు ఏమీ లేవు. కాబట్టి మా యందు దయ ఉంచి ఈ రకమైనటువంటి చెత్తా చెదారం ఉన్నటువంటి ప్రహరీని ఆనుకొని ఉన్నటువంటి ఈ డస్ట్బిన్ని ఇక్కడి నుంచి తొలగించవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నా. పాఠశాల ఆవరణలో బయటి వైపుకి ప్రహరీ గోడకి ఆనుకొని చెత్తను ఎక్కువగా వేయడం జరుగుతుంది. మంగళవారం అయితే మొత్తం సంతలో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడే పాఠశాల బయట ప్రహరీ గోడకు ఆనుకొని చెత్త అంతా వేసి వెళ్తున్నారు. దానివల్ల బాగా ఈగలు, దోమలు. మనం పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తూ ఉంటాము. మధ్యాహ్న భోజనం సమయంలో ఆ ఈగలు, దోమలు పిల్లల్ని కరిచి వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా జ్వరాన బారిన పడుతున్నారు. మామూలుగా 80%, 85% వరకు ఉండే అటెండెన్స్ ఈ మధ్యన మరి ఈ వాతావరణం మార్పు మూలాన, ఆ దోమల మూలాన అటెండెన్స్ బాగా తగ్గింది. అక్కడ డస్ట్బిన్ని తీసివేయాలి అనేసి మేము చాలా అధికారులకి తీసుకెళ్ళాము. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలని కూడా అడిగాము, కోరాము. కానీ ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు. కాస్త దీన్ని పట్టించుకొని పాఠశాల ఆవరణని శుభ్రంగా ఉంచితే పిల్లలు ఆరోగ్యంగా ఉండి పాఠశాల నిర్వహణ బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాము.